బాండి పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని చిన్న మూకుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పాయసం చేస్తున్నాం. దేనికోసం డ్రై ఫ్రూట్స్, చక్కెర, సేమియా. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి బాండి పెట్టుకున్నాం. వేగినాక ఇది తీసి పక్క పెట్టుకొని సేమియా పెద్ద ముక్కగా వేసుకోవాలి. ఒక సైడ్ పాలు పెట్టుకున్నాం. బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. మంచిగా నీట్గా ఇట్లా బబుల్స్లోకి రావాలి. బబుల్స్లోకి వచ్చేసి దింపేసుకోవాలి. ఇవి ఒక గిన్నెలకు తీసుకోవాలి. తీసుకొని ఒక పెద్ద ముక్కలు పెట్టుకోవాలి. వేగినాక ఈ సేమియా ఇంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగాలని ఇలా పాలు మసిలేటప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర, ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. చక్కెర కడిగేదాన్ని కలుపుకున్నాక ఈ సేమియా ఇందులో వేసుకోవాలి. అంతే సింపుల్. చక్కెర కడగాలి. సేమియా ఇట్లా ఉంచుకోవాలి. బాగా సేమియా పాయసం చేస్తున్నాం. సేమియా, ఇవి డ్రై ఫ్రూట్స్, యాలక పొడి, చక్కెర, ఇలా కావాల్సిన అన్నీ ఇందులో స్వీట్లో కావాల్సిన వేగినాక ఏం చేయాలంటే ఈ సేమియా ఇందులో వేసుకోవాలి. పాలలో వేసుకొని కలపాలి. సిమ్లో పెట్టుకొని మొత్తం ఇందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. 1 గంటన్నర. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ సేమియా పాయసం చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్. ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకోవాలి. సేమియా ఇలా ఉడికితే అయిపోతుంది. దింపేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. పాయసం, తెలంగాణ పాయసం ఇలా రెడీ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బిల్లును కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసేటోళ్ళు కూడా కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా లైక్ చేయండి.